జగన్పై జగనే దాడి చేయించుకున్నాడు. జగన్ ఒక కమలాసన్, జగన్ ఒక నటుడు, జగన్ ఆంధ్ర కమలాసన్ అని టీడీపీ వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు. ఇది ఎంతమటుకు నిజం? కావాలని మొన్న జగన్ చెప్పాను మీటింగ్లో, ఈ కన్ను పొచ్చుకుంటున్న అధ్యక్ష అని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేయించుకుంటారు? అసలు ఇది నిజమా అబద్ధమా? దానిపై తెలుసుకోవడానికి మన ముందు అనలిస్ట్ రామనాథ్ గారు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే శివి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర కమలాసన్ అంటారా? సరే, ఇప్పుడు ఆంధ్ర కమలాసన లేకుంటే ఇంకోట అనేది మనం ప్రతిపక్షాలు చేసే ఆరోపణలుగా చూడాలి తప్ప మనం జస్టిఫై చేయలేం. కమలాసన లేకుంటే ఇప్పుడు ఘటన ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ఘటన ఏ టైంలో జరిగింది? 7:30, 8 మధ్యలో జరిగింది. ఆయన ఒక బస్సు యాత్రలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగింది. సో అలాంటి ఒక ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మనకు ఏమనిపిస్తుంది అంటే, క్రౌడ్లో నుంచి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక రాయిని వేసినట్టుగా మనం ఫస్ట్ ఒక కన్క్లూజన్కి వస్తాం. తర్వాత ఆ వ్యక్తి ఎవరు, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది ఎవరు చెప్పాలా? అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పాలా. అంటే ఈరోజు ఎవరున్నారు అక్కడ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం. అంటే ఏ ప్రభుత్వం లేదు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాం. కాబట్టి అక్కడున్న అధికారులు ఈ ఘటన వెనుక దర్యాప్తు చేసి నిజంగా దీని వెనుక ఎవరున్నారు, అసలు దీని వెనుక ఏం కుట్ర ఉంది, అంటే వీళ్ళే సింపతి పొందుకోవడానికి వీళ్ళే చేసుకున్నారా, లేకుంటే దీని వెనుక ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎవరైనా కార్యకర్తలు కానీ అక్కడున్న లోకల్ లీడర్లు ఉన్నారా అనేటువంటి అంశాలను బయట పెట్టాల్సింది అధికారులు. మనం అది ఒక వ్యవస్థలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ అంతలోపల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సహజంగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు లక్షలలో అభిమానులు, ఆయన అభిమాన గణం ఉంటుంది. ఆయన పైన దాడి జరిగినప్పుడు సహజంగానే ఒక వెలువ, ఒక నిరసన వస్తుంది. ఏమని వస్తుంది అంటే, ఈ దాడి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమే చేపించి ఉంటుంది అనేటువంటి ఒక సహజ ధోరణిలో వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి, దీని వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయి. జగన్ ఓడిపోతారని కావాలని జగన్ రాయితో కొట్టించుకుని టీడీపీలు అంటారు. అదే చెప్తున్నాను నేను. ఆ పాయింట్కి వస్తున్నా, మీరన్న పాయింట్కి వస్తున్నా అని అధికార పార్టీ మాట్లాడినప్పుడు సహజంగా ప్రతిపక్షం ఏం మాట్లాడాలా దానికి కౌంటర్గా? ఖచ్చితంగా దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనేటువంటిది మనం ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఖచ్చితంగా ఇది ఖండించాల్సినటువంటి చర్య. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, దీని వెనుక ఎవరున్నారో మీరు బయట పెట్టండి. ఒకవేళ నిజంగా మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి అని మాట్లాడితే అది హుందాగా ఉంటుంది. కానీ ఈరోజు అక్కడ ఏం జరిగింది? రాజకీయం జరిగింది. అంటే వాళ్ళు కౌంటర్గా ఏమన్నారు, ఈ ఘటన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సింపతి కొంత క్రియేట్ అవుతుందో అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఏం చేసినారు, దీన్ని నువ్వే చేపించుకున్నావు. గతంలో కూడా 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఎన్నికల ముందు మీరు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు, సింపతి ప్లే చేస్తున్నారు అనేటువంటి కోణంలో వాళ్ళు ఎదురుదాడి అటాక్ చేయడం మొదలుపెట్టినారు. కానీ ఇదే ఘటన పైన దేశ ప్రధాని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు, ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను, దీని వెనుక ఎవరున్నా ఏ అధికారులున్నా శిక్షించాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అదే పార్టీకి సంబంధించినటువంటి మిగతా నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఇది ఒక కమలాసన్ లాగా నటన ఉంది, దీని వెనక రెండో కోడికత్తి లాగా ఉంది, దీని వెనక జగనే కుట్ర వండినారు అని మాట్లాడుతున్నారు. అంటే సొంత బాబాయిని చంపుకున్న జగన్ తనకు దెబ్బ తగులుకున్న సింపతి కోసం అని టీడీపీలు అంటారు కదా. సరే, వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, లేదా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. అది ఒక ప్రొలాంగ్ ఎపిసోడ్ జరుగుతుంది. కానీ నేనేమంటానంటే, అది 2019లో జరిగింది. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది? ఆ రోజు మార్చిలో జరిగింది కదా. ఆ రోజు ఎన్నికల కోడ్ కూడా లేదు కదా ఆ ఘటన జరగడానికి ముందు. కానీ జరిగింది. అలాంటప్పుడు టీడీపీ ప్రభుత్వమే మరి ఆ రోజు నిజాన్ని బయట పెట్టిండొచ్చు కదా. కానీ మరి అదే టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది? సిబిఐని కూడా రాష్ట్రంలో లేకుండా జీవో తెచ్చినటువంటి గవర్నమెంటు ఆనాడి తెలుగుదేశం గవర్నమెంట్. సో కాబట్టి నేనేమంటే, ఈ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. ద కోర్ట్ విల్ డిసైడ్ హూ ఈజ్ కన్విక్టు లేదా హూ ఈజ్ అక్విటల్ అనేది కోర్టు చెప్తారు తప్ప మనం ఒక జస్టిఫికేషన్కి రాలేం. వాళ్ళు రాజకీయంగా 4 రాళ్ళు వేస్తారు, 4 ఆరోపణలు చేస్తారు. కానీ అది చెప్పాల్సింది ఎవరు? కోర్టు చెప్పాలా? అక్కడ సాక్షులు ప్రొడ్యూస్ కావాలా? సాక్షులు ఆర్గ్యుమెంట్స్ జరగాల? అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. కేవలం మనం ఆరోపణలు తీసుకొని మనం హైపోథెటికల్గా చర్చ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాడి జరిగింది,
ఎస్, నిజంగా ఆ దాడి వెనక ఎవరైనా ఉంటే శిక్షించాల్సిందే కదా. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానీ, ఒకవేళ వైసీపీ వాళ్ళు కానీ లేదా టీడీపీ వాళ్ళు కానీ దీని వెనక కాన్స్పిరసీ ఏంటి అనేది ఒకవేళ బయటికి రావాలి. అక్కడ ఉన్న 1000 మంది పోలీసులు ఒక్క పోలీసు కూడా అతను చూడలేదని టీడీపీలో చెప్తున్నారు కదా. అంటే అక్కడ సహజంగా నీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు ఏదైనా రోడ్డు షోలోకి వచ్చేటప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ బంద్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ద్వారానే వాళ్ళు లైట్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే కావాలని జగన్ సీఎంగా ఉన్నాడు కాబట్టి జగన్ ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ తీపించిందని టీడీపీలు అంటారు కదా. అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఈ రోజు పర్యటనలో తీపియ్యారు. ఖచ్చితంగా చిన్న చిన్న స్ట్రీట్లలోకి పోయినప్పుడు, చిన్న చిన్న సందులలోకి పోయినప్పుడు జరిగింది హైవేలో కదా అది. లేదు, అది విజయవాడలోని ఏదో సింగ్ అనే ఒక నగరంలో జరిగింది. అదేం రోడ్లు మరీ ఏం ఫుల్ వైడర్గా ఏం లేవు, రోడ్లు మరీ చిన్నగానే ఉన్నాయి. అక్కడ క్రౌడ్ కూడా ఉన్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్లు కానీ, డిష్ వైర్లు కానీ, టెలిఫోన్ వైర్స్ కానీ ఇట్లాంటివి సహజంగానే కొంత తగ్గిస్తారు వాళ్ళు. అంటే ఎక్కడ వాళ్ళకు అడ్డొస్తాయో యాత్రలో పోయేటప్పుడు అనే కోణంలో కొంత వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అట్లా చేస్తారు. సరే, ప్రతిపక్షం అన్నాక ఆరోపణలే కదా చేసేది. ఇప్పుడు నేనేమంటాను, గీతాంజలి కేసులో 2 రోజుల్లో నిందితులు పట్టుకున్న వైసీపీ ఎందుకు 2 days అయినా కూడా ఇంకా పట్టుకోలేదని అంటున్నారు కదా. ఈ రోజు అక్కడ ఉన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా, ఈసీఐ ఆధ్వర్యంలో ఉంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఘటన జరిగి 24 గంటలు కదా అయింది. ఇంకా ఒక 48 గంటలు వెయిట్ చేద్దాం. ఎందుకు మనం అంత తొందరపడాలి? అప్పుడు వాళ్ళంటే రాజకీయ లాభం కోసం వాళ్ళు తొందరపడుతుంటారు, ఎవరున్నారు ఏంటి అనేటువంటి ఆధారాలు. కానీ ఈరోజు మనకు సాంకేతికత ఉంది, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది, మొబైల్ నెట్వర్క్ ఉంది. ఆ సమీపంలో ఎవరు మొబైల్ ఫోన్లు వాడినారు, ఎవరు ఒక 10 రోజుల కిందట ఏమైనా గస్తీ తిరిగినారా, అక్కడ ఎవరెవరి ఎక్కువ సార్లు తిరిగినారు, ఇలాంటి అంశాలన్నిటినీ ఇప్పుడు అందరూ అంటున్నారు. ఏమంటున్నారు? కరెంటు బంద్ చేసినారు, సీసీ కెమెరాలు బంద్ చేసినారు అంటున్నారు. సరే, బంద్ చేస్తే ఈ రోజు బంద్ చేసి ఉండొచ్చు, కానీ ఒక వారం ముందు నుంచి అయితే పని చేసి ఉంటాయి కదా. అంటే దానికి సంబంధించిన ఫీడ్ ఉంటుంది కదా. ఆ ఫీడ్ అలా తెప్పించుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటనే విషయాలు బయటపడతాయి. అదే ఆ ఫీడ్ బయట పెడతారు కదా. అధికారులు ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఒక 20 మందితో ఒక 3 అంటే ఒక సీఎం మీద దాడి చేసినా కూడా దానికి 24 hours టైం పడుతుంది ఫీడ్ బయట పెట్టాలంటే. అంటే ఖచ్చితంగా ఏదైనా డేటా అనాలిసిస్ చేయాలా, ఇన్వెస్టిగేట్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు టైం పట్టకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మరి 2019లో జరిగింది కదా. ఈ రోజు వరకు దాన్ని కేసు జరుగుతూనే ఉంది కదా. జగన్ చేయించాడు కాబట్టి జగన్ బయట పెట్టాలని టీడీపీ అంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఆరోపణలు చేశారు. టీడీపీ అన్నాక, ప్రతిపక్ష పార్టీ అన్నాక నీ కుట్ర నువ్వే చేసినావు అంటారు. అది చెప్పాల్సింది ఎవరు అంటాను నేను. మరి కోర్టు కదా చెప్పాల్సింది, నువ్వు నేను కాదు కదా చెప్పాల్సింది.